సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ లాలాల్ సాయబ్. రచన షేక్ షబ్బీర్ హుసేన్. జోరుగా ఎదురుగాలి. కాళ్లు ఎంతగా కదిలిస్తున్నా సైకిల్ ముందుకు కదలడం లేదు. తన ఒంట్లోని సత్తువనంతా అరికాళ్లలోకి తెచ్చుకొని పెడల్పై బలంగా నొక్కిపెట్టాడు పీర్ సాహెబ్. చక్రాలు భారంగా కదిలాయి. కదిలితే సరిపోతుందా? తిరగాలి. ఊరొచ్చేదాకా తిరుగుతూనే ఉండాలి. ఊరు ఇంకో 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకాస్త ముందుకు పోతే అక్కడ్నుంచి రోడ్డు పూర్తి పల్లమే. అదే ఊపులో కాళ్ళు ఇంకా బలంగా ఆడించాడు. 70 ఏళ్ల ముసలి ప్రాణం ఆయనది. అన్నీ బాగుండుంటే ఇంట్లో ఫ్యాన్ గాలి కింద చల్లగా సేద తీరుతూ ఉండేవాడు. దురదృష్టం సంకనే ఉండడంతో ఇలా ఎదురుగాలికి బతికిడుస్తున్నాడు. గాలి కాలంలోనూ చురుక్కుమంటున్న ఎండలు కలికాలాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎండ పగబగల కంటే తారు రోడ్డు నుంచి వస్తున్న సెగలకే ప్రాణం పోయినట్టుంది. ఒంట్లో చెమటలకు పీర్ సాహెబ్ చొక్కా తడిసిపోయింది. గసకు గాలికి గొంతు తడారిపోయింది. పళ్లరసాన్ని మింగుతూనే గొంతు తడుముకుంటున్నాడు. ఇంకో అరగంట కష్టపడితే ఇంటికి చేరుకోవచ్చుగాని రేపటి సంగతేందో తలుచుకుంటేనే గుండెల్లో గుబులు పుడుతోంది పెద్దాయనకు. ఆ విషయం చెమ్మగిల్లిన ఆ కళ్ల వాకిళ్లే చెబుతున్నాయి. రేపటి గురించేమో గాని ఇంటికి పోతానే జరిగిన విషయం ముసలిదానికి ఎలా చెప్పాలో తలుచుకుంటేనే కళ్లల్లో తడిపుడుతోంది. యా అల్లాహ్! గట్టిగా శ్వాస తీసుకుని వదిలాడు. పీర్ సాబ్ది కడప జిల్లాలోని ఓ మారుమూల పల్లె. చిన్నప్పుడు బడిలో పాఠాలు బుర్రకెక్కలేదు. బుడ్డిదీపం ముందు కూర్చొని గంటల తరబడి బట్టి కొట్టినా చదువు అబ్బలేదు. అంతదానికి బడికెందుకురా, నాతో పనికిరా అంటూ తండ్రి మహమ్మద్ సాబ్ కొడుకుకు తన పనే నేర్పించాడు. వంశపారంపర్యంగా పీర్ సాబ్ కూడా ఎడ్లకు లాలాలు కొట్టే పనే అబ్బింది. సాయబ్బు తన కొడుక్కి పని నేర్పించాడ్రా, మనం ఇంకేడికి పోవలసిన పనే లేదు. ఊరి రైతులు సంతోషపడ్డారు. ఆ కాలంలో అది మంచి పనే. ఇంటికో కాడితో వ్యవసాయమంతా ఎడ్లపైనే నడిచే రోజులవి. ఎవరి దగ్గరికి పనికి పోవలసిన అవసరం ఉండదు. కాడి పట్టుకొని పెద్ద పెద్ద భూస్వాములే రాబ్బా సాయిబు అంటూ ఇంటికాడికొచ్చి పిలిచే పరిస్థితులుండేవి. పీర్ సాహెబ్కు ఒక్కో విషయం గుర్తుకొస్తా ఉంది. గాలి ఎక్కువైంది. గస ఊపిరాడనివ్వకుండా చేస్తాంది. కాళ్లాడించడానికి కూడా శక్తి చాలడం లేదు. సైకిల్ను సైడుకు దించి పక్కనే ఉన్న పెద్ద చెట్టు నీడకు తీసుకెళ్లి ఆపాడు. సైకిల్కు స్టాండ్ వేసి తను చెట్టు నీడన కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండ జోరయింది. టవల్నే తలగడగా మార్చుకుని అడ్డపడినాడు. తన చూపు సైకిల్ క్యారీకి వేలాడుతూ కనిపించిన గుదికట్టె వైపు వెళ్ళింది. జోరుగాలికి ఆ కట్టె ఒంటరిగా వేలాడుతూ ఉంది. తనలాగే. తన నిస్సహాయతను తలుచుకోగాని కళ్లబావిలో నీటి చెమ్మ ఊరింది. జ్ఞాపకాల కొమ్మ ఊగింది. పీర్ సాహెబ్కి 2 పిల్లలు. వయసులో ఉండగానే పెళ్లిళ్ళు చేసి సాయిబ్బు బరువు దించేసుకున్నాడురా అని ఊరోళ్లంతా చెప్పుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మనిషి జీవితం ఎందుకైతాది? అసలు బరువు బాధ్యత ఆ తర్వాతే తెలిసొచ్చింది పీర్ సాబ్కు. ఏడాది తిరక్కముందే కోడలి మాట విని కొడుకు కడంగా పోయినాడు. అది జరిగిన నెల తిరక్కముందే అల్లుడికి ఆరోగ్యం బాలేదని, పనికెళ్ళక పూట గడవటం కష్టంగా ఉందని కూతురు ఫాతిమా తన 2 ఏళ్ల కొడుకు రియాజ్తో పుట్టింటికి చేరింది. పనుల్లేక పీర్ సాబ్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. ఓ రోజు పని ఉంటే 3 రోజులు పని ఉండడం లేదు. అసలు ఎడ్లు కానుస్తనే గదా పని ఉండేది. చుట్టుపక్కల ఏ పల్లెలో చూసినా కల్లాల్లో మూలపడిన గాడినగలు, చెదలు పట్టిన బండి చెక్కలే కానొస్తున్నాయి.
ఇంటింటికి ట్రాక్టర్ వచ్చి సేద్యమంతా వాటిపైనే నడుస్తోంది. కష్టం ఎంతున్నా నమ్ముకుని వచ్చిన వారిని పొమ్మని చెప్పే రకమా సాయబు? అస్సలు కాదు. పైగా వచ్చిందేమో కూతురైపాయే. ఏమోయ్, ఇట్రా, ఇంటి ఆడదారని పక్కకు పిలిచాడు పీర్సాబ్. పాప వచ్చింది, ఏం చేద్దాం? చెవిలో గుసగుసలాడాడు. ఏం అర్థం కాలేదబ్బా, తల గీరుకుందామే. అమ్మీ, పిల్లాడి సబ్బు అయిపోయింది, కొత్త సబ్బు తీసుకోనా? లోపల నుంచి ఫాతిమార్పులు. తీసుకోమ్మా, అది కూడా అడగాలనా? తల్లి జవాబిచ్చింది. ఏం పిల్లో ఏమో, మరీ ఇంత మొహమాటమేంటో నిట్టూర్చాడు పీర్సాబ్. యా అల్లా, ఏం కష్టాలు తెచ్చిపెట్టావు స్వామి. ఆలు మొగలిద్దరూ తలలు పట్టుకున్నారు. సర్లే, నేను పల్లెకు పోయొస్తా అంటూ మోకును, మూలనున్న గుదికట్టెను సంకలో తీసుకొని ఆ పక్కనే గోడపైనున్న లాలాల సంచిని నెత్తికెత్తుకొని బయలుదేరాడు పీర్సాబ్. అమావాస్య చీకట్ల మల్లే అతని మనస్సుపై ఇక్కట్ల మబ్బులు ముసురుకున్నాయి. ఇందాక దైన్యంగా పలికిన ఫాతిమా మాటలు పీర్సాబ్ మనసును కష్టపెట్టాయో ఏమో మరోసారి గుర్తుకొచ్చాయి. మొన్నటి వరకు కాళ్లకు పట్టీలు వేసుకుని నట్టింట్లో చెంగు చెంగున అడవిలో నెమల్లెక్క తిరిగిన ఇంటిపిల్ల నేడు ఇంట్లో ఎక్కడ శబ్దం వస్తుందో, ఎవరికి ఇబ్బంది కలుగుతుందోనని అడుగులు అడిగేస్తుంటే పీర్సాబ్ గుండె పిండేసినట్టయింది. ఆడపిల్ల బతికేందోబ్బా, ఇది దేవుడు రాసిన రాత, సమాజం గీసిన గీత. మనస్సును ప్రశ్నిస్తూ ముందుకు కదిలాడు పీర్సాబ్. సైకిల్ను నేరుగా పక్కూర్లోని సేట్ దుకాణం దగ్గరికి తీసుకెళ్లి ఆపాడు. తల తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. తీసుకున్న ప్రతిసారి టయానికి తిరిగి కట్టడం వల్ల సేట్ దగ్గర పీర్సాబ్కి మంచి పేరే ఉంది. నేరుగా ఇంటికి వచ్చాడు. మా ఫాతిమా, కూతుర్ని పిలిచాడు. ఆ అబ్బూ, వస్తున్నా. ఎదురుగా వచ్చి నిలబడిందామె. ఇదిగోమ్మా డబ్బు చేతికిచ్చాడు. నీ పెళ్లి చేసినాక నీ ఇంటి పేరు మారిందేమో కాని నీ ఇంటి నుంచి వేరెట్టా అవుతావమ్మా? నువ్వు ఆడపిల్లవైనా ఈడపిల్లవి కాకుండా పోతావా? పిచ్చిపిల్ల. తన భుజంపైనున్న టవల్ను విదుల్చుకుంటూ ఇంటి బయటున్న అరుగుపై వచ్చి కూర్చున్నాడు. తండ్రి మాటలకు ఫాతిమా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పనుల్లేక పూట గడవడమే కష్టమైన రోజులు కావడంతో సేట్ బాకీ తీర్చడానికి చాలా కాలమే పట్టింది. బాధ్యత అనుకోవడంతో భారం అనిపించలా పీర్సాబ్కి. కాలగమనంలో మరో 20 ఏళ్లు గిర్రున తిరిగాయి. పీర్సాబ్ ఒంటిపై 70 ఏళ్లొచ్చాయి. కరోనా రక్కసి కాటేస్తున్న రోజులవి. ఎక్కడికక్కడ లాక్డౌన్ పడింది. పనుల్లేక ప్రపంచమే స్తంభించిన సమయంలో పీర్సాబ్కి మహర్దశ పట్టింది. ఏట్లోకి ట్రాక్టర్లకి అనుమతి లేదు. ఏటికి దగ్గరలోని ఊరివారు ఎడ్లబండ్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన జీవోతో ఇంటికో కాడి ప్రత్యక్షమైంది. కాడెద్దుల జాతర జరుగుతుందన్నట్టు చుట్టుపక్కల పల్లెలన్నీ ఎడ్లతో కళకళలాడుతున్నాయి. వ్యవసాయ పనులేమో గాని బండ్లన్నీ బండెనక బండి కట్టి మూకుమ్మడిగా ఏటిగట్టుపై కదిలాయి. తెల్లవారక ముందే 1-2 ట్రిప్పులు ఇసుక తోలడం మొదలుపెట్టారు. సర్దిపువ్వ సమయానికి పచ్చని నోట్లు జేబుల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇక ఏట్లో నడక కావటంతో ఎడ్లగెట్టలు తొందరగా అరిగిపోయేవి. దీంతో పీర్సాబుకు చేతి నిండా పని దొరికింది. ఈ పనొచ్చినోడు చుట్టుపక్కల 40 ఊర్లల్లో సాయిబు ఒక్కడే కావడంతో ఊపిరి సలపని పని ఉంటోంది. ఇదే పని వయసులో ఉన్నప్పుడు ఉంటేనా ఈ పాటికి 2-3 మేడలైనా వేసేవాణ్ణి భార్యతో చాలాసార్లు అన్నాడు. ఇప్పుడేమో ముదిమి మీద పడడంతో తొందరగా అలసిపోతున్నాడు. ఒక్కోసారి పల్లెలకు సైకిల్పై పోయే ఓపిక లేక ఈ రోజు రాలేనయ్యా, రేపొస్తాలే అయ్యా అనేవాడు. ఈ డొక్కు సైకిల్ ఇంకెంతకాలం నడిపిస్తావు సాయిబు
టీవీఎస్ కొనుక్కోవచ్చు కదా. చాలా మంది రైతులు చాలాసార్లు చెప్పారు. ఏమో అయ్యా, 30 ఏళ్లుగా మోస్తున్న ఈ సంచిని, నన్ను మోస్తున్న ఈ సైకిల్ని వదలబుద్ధి కాదు. ఈ జీవితం ఇట్లానే పోనీలే అని సున్నితంగా చెప్పేవాడు. కొంతమంది రైతులు సాయిబును ఇంటి దగ్గరకొచ్చి మరీ బైక్ పై పిలుచుకెళ్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు కూతురు ఫాతిమా నుంచి ఫోనొచ్చింది. నాయనా, లాక్డౌన్లో పిల్లోడు రియాజ్ పనికి పోవడం లేదు బాధపడుతూ చెప్పింది కూతురు. పైగా పీర్ సాబ్కు పెళ్ళీడుకొచ్చిన మనవరాలు ఉంది. పెళ్లి కూడా ఖాయమైంది. ఈ కరోనా గిరోనా పోతేనే పెళ్లి చెయ్యాలి చూడు అంటూ పెళ్లికొడుకు వాళ్లు షరతు పెట్టారు. మనవడిని రేపటినుంచి నా దగ్గరికి పంపించమ్మీ, నా పనికి తీసుకెళ్తా అన్నాడు పీర్ సాబ్. మరుసటి రోజు నుంచి తాత మనవడు జంటగా పల్లెలు చుట్టే పనిలో పడ్డారు. ఒక్కోసారి తెల్లారి చీకట్లో పోతే ఇంటికొచ్చేసరికి సగిరి పొద్దయ్యేది. అతి తక్కువ కాలంలోనే మనవడు రియాజ్ పనంతా నేర్చుకున్నాడు. మనవడి పనితనం చూసి తాత మురిసిపోయేవాడు. పైగా ప్రపంచమంతా పనుల్లేక పైసల్లేక తిప్పలు పడుతుంటే తాత మనవడి జేబుల్లో పచ్చనోట్లు ఆడుతున్నాయి. వచ్చిన డబ్బుల్లో చెరిసగం పంచుకుంటున్నారు. వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావురా? ఇంట్లో ఇస్తున్నావా లేదా? కుండీలో వేస్తున్నా తాత, చెల్లికి పెళ్లి చెయ్యాలి కదా. మనవడి బాధ్యతకు పకపకా నవ్వాడు పీర్సాబ్. ఓ రోజు ఎప్పట్లాగే ఇద్దరూ పల్లెబాట పట్టారు. నిద్రలేచిన టైం ఏమో గాని ఉదయం నుంచి ఒకటే పని. తెచ్చుకున్న సద్దిబువ్వ కూడా తినడానికి కూడా ఉసి లేకుండా పనే పని. సంధ్య వరకు కాండ్లు వస్తానే ఉన్నాయి. ఇంకా 2-3 కాండ్లు ఉన్నాయనగానే సంచి మూసేస్తున్నాడు పీర్సాబ్. ఓ సాయిబు, అప్పుడే సంచి మూసేస్తే ఎట్లా? మేమిక్కడ ఉన్నామబ్బా అన్నాడు తిరుపేలయ్య కాడి నుంచి ఎద్దును వేరు చేస్తూ. యో, నేను కూడా ఉన్నాను ఆ పక్కనే ఉన్న బోరెడ్డి ఎద్దు వీపుపై చరుస్తూ. లేదయ్యా, పొద్దుగూకింది, ఇంక కొట్టను. కావాలంటే తెల్లారి చీకట్లోనే వస్తాను. వారి మాట వినకుండానే సంచిని మడచేశాడు పీర్సాబ్. ఉన్నిలే తాత, నువ్వాడ కూర్చో, నే కొడతాలే అన్నాడు మనవడు రియాజ్. చాలేవోయ్, నాకు తెలీదా ఏంటి? కోపడ్డాడు పీర్సాబ్. ఆ మాటతో రియాజ్ ముఖం మాడిపోయింది. దారంతా ముభావంగానే కనిపించాడు రియాజ్. ఇద్దరూ నేరుగా పీర్సాబ్ కూతురింటికొచ్చారు. తాత, 9200 లెక్క ఎంచాడు రియాజ్. నువ్వు 5000 పెట్టుకో అబ్బి. మనవడి చేతికి డబ్బిచ్చి మిగతా లెక్కను జేబులో పెట్టుకున్నాడు. ఉదయాన్నే వస్తా, యాడికి పోమాకురారే అంటూ ఇంటికి బయలుదేరాడు పీర్సాబ్. ఆ జవాబిస్తూనే, ఉదయం ఎట్టాగూ రావాల్సిందే కదా, ఆ సంచి కట్టే ఈయన్నే పెట్టిపోతే ఏమి? ప్రశ్నించాడు రియాజ్. ఈ పానం ఉండేదాకా అయి నాతోనే ఉండాల్సిందేలే నవ్వుతూ ముందుకు సాగిపోయాడు పీర్సాబ్. ఆ రోజు రాత్రంతా రియాజ్కి నిద్ర పట్టలేదు. పచ్చని నోట్లు చూసి కళ్ళు ఎర్రబడ్డాయి. మాయిటాల తాత చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. పొద్దు వాలింది, ఎద్దు నీళ్లు తాగిందని మడికట్టుకుని కూర్చుంటే పనులవుతాయా, పైసలొస్తాయా? ఏవేవో ఆలోచనలు మనస్సును తాకుతున్నాయి. మరుసటి రోజు తాతతో కలిసి పల్లెకెళ్ళాడు. పనిపై ధ్యాస లేదు. ఈరోజు నువ్వు కొట్టేయి తాత, ఈ చెయ్యి లాగుతా ఉంది అంటూ పక్కన కూర్చున్నాడు రియాజ్. సర్లేరా, చేతిలోకి నాడా తీసుకున్నాడు పీర్సాబ్. మునుపటి శక్తి లేదు. కళ్లల్లో కాంతి తగ్గింది.
గిట్టల్లో దించాల్సిన చీల చిగుర్లను తాకుతుంది. చిగురును తాకినప్పుడల్లా ఎద్దు కదులుతోంది. అది కదిలినప్పుడల్లా, ఏం సాయిబు, చూపు తగ్గినట్టుందే? రైతు మాటలతో చురకేశాడు. చెర్నాకోల దెబ్బలా పీర్సాబ్ మనసుకు చురుక్కుమని తగిలిందా మాట. పక్కనే ఉండి చూస్తున్న రియాజ్ ముఖంలో ఎప్పుడూ కానరాని కొత్త నవ్వొకటి విరిసింది. తీరిగ్గా లేచి, తీ తాత, నువ్వు పక్కకురా అన్నాడు. చేతికి దొరికినట్టు లాలం తీసుకోవటం, చీల కొట్టటం, 10 నిమిషాల్లో పని పూర్తి చేశాడు. పిల్లోడు హుషారుగా ఉన్నాడబ్బా, రైతులు కితాబిచ్చారు. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు తాతను కూర్చోబెట్టి ఎంత పనున్నా తనొక్కడే చేస్తూ వచ్చాడు. పీర్సాబ్ కూడా ఇక మనవడు లేకుంటే పని చేయలేననే స్థితికొచ్చాడు. యథావిధిగా ఉదయాన్నే సైకిల్పై కూతురింటికొచ్చాడు పీర్సాబ్. రియాజ్ ఒక్కడే ఆరుబయట బైక్పై కూర్చుని ఉన్నాడు. రేయ్ బచ్చే, అమ్మోళ్ళు యాడికి పోయినారా? పొద్దుటూరికి. దేనికిరా? బంగారు కొనటానికి. పిల్లదానికా? అవును. అరే, ఏందిరా, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏదో గుర్తుకొచ్చి చేతులు నలుపుకున్నాడు పీర్సాబ్. ఆ, చెప్తే ఏం చేస్తావో జవాబిచ్చాడు అసహనంగా. సర్లేపా, మనం పోదాం. సైకిల్ స్టాండ్ వేసి లాలాల సంచిని తీసుకున్నాడు పీర్సాబ్. మనవడి నోట్నుంచి జవాబు రాలేదు. బైక్ స్టార్ట్ కర్రే అన్నాడు మరోసారి. అతనిలో ఉలుకు పలుకు లేదు. ఏరా పలకవు? ఈసారి గట్టిగా ప్రశ్నించాడు పీర్సాబ్. ఈ రోజు నుంచి నేనొక్కడనే వెళ్లాలనుకుంటున్నాను. మనసులో మాట బయట పెట్టాడు రియాజ్. ఏంద్రా అన్నాడు పీర్సాబ్ అర్థం కాక. మీరొచ్చి అక్కడ ఎద్దును పడేసేది ఉందా ఏంది? పైగా ఇప్పుడన్నీ బండెద్దులే, మీ వల్ల అయితాదా? కుండబద్దలు కొట్టాడు. ఆ మాట వింటానే పీర్సాబ్కు తల తిరిగినట్లయింది. ఏం చెప్పాలో తెలియక పక్కనున్న అరుగుపై కూలబడ్డాడు. రియాజ్లో ఎలాంటి ఫీలింగ్ కనిపించడం లేదు. పక్కనే ఉన్న లాలాల్ సామాగ్రిని చేతిలోకి తీసుకొని, వీటికి ఎంతిస్తావో చెప్పు, ఇస్తా అంటూ బైక్పై రయ్యన వెళ్ళాడు. జ్ఞాపకాలన్నీ కంటితెరపై కనిపించేసరికి ఉలిక్కిపడి లేచాడు పీర్సాబ్. ఆయన చూపు నేరుగా గుదికట్టెపై పడింది. ఎద్దును పడేసి 4 కాళ్లను గుదిగుచ్చి కట్టాక నిటారుగా నిలబెట్టడంలో ఆ కట్టే కీలకం. దాన్ని వదిలేసి వెళ్లిన మనవడి అజ్ఞానాన్ని తలుచుకుని నవ్వుకున్నాడు. పిల్లాడు చెప్పినాడని కాదుగాని ఎద్దును పడేయలేనన్న మాటే పీర్సాబ్ మనసును బాధిస్తోంది. వయసులో ఉన్నప్పుడు తన ఘనత కళ్ల ముందుకొచ్చి నిలబడింది. పీర్సాబ్ మంచి వయసులో ఉన్న రోజులవి. రేయ్ బచ్చే పీర్సాబ్, ఓ బయల్దేక్రే అన్నాడు తండ్రి మొహమ్మద్ సాబ్ ఎదురుగా వస్తున్న బండెద్దును చూపించి. సుమారు 8 అడుగుల పొడవు, సుడి తిరిగిన కండలు, వంపులు తిరిగిన కొమ్మలు, దిష్టి తగలకుండా ముందరి 2 కాళ్లకు వెంట్రుకలతో పెనవేసిన నల్లటి దారాలు, మెడలో సన్నటి గంటల హారాలు, నిలువెత్తు తెల్లగా ఉండి మిలమిలా మెరుస్తా ఉంది. తల ఆడిస్తూ అడిగేస్తుంటే మెడకిందనున్న గంగడోలు ఊయలూగినట్టుంది. కాలు తీసి కాలేస్తుంటే భూమి అదురుతోంది. దబ్ దబ్ అనే శబ్దము చూసేవారి గుండెను తాకుతోంది. చూస్తానే కళ్ళు రెండింతలు చేశాడు పీర్సాబ్. దాన్ని పడేస్తావా అన్నాడు మొహమ్మద్ సాబ్. మరో మాటకు తావివ్వకుండా పక్కనే ఉన్న మోకును చేతిలోకి తీసుకున్నాడు పీర్సాబ్. వాటం తప్పితే గుండెలదురుతాయి, మొహమ్మద్ సాబ్ హెచ్చరించాడు. మాట ఇచ్చాక తప్పుతానా అన్నట్లు తండ్రిని దాటుకుంటూ అడుగు ముందుకేశాడు. మునివేళపై నిలబడి 2 కొమ్ముల్లో తాడేసి బిగించాడు. చుట్టూరా
సుమారు 20-30 మంది ఉన్నారక్కడ. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. తాడును చుట్టచేసి ఒక్కసారిగా నడుముకు అటువైపు విసిరి 2 కాళ్ల సందుల్లోంచి ఒడుపుగా తీసుకున్నాడు. నేర్పుగా వెనక కాలికి తాడేశాడు. ఓ చేత్తో కాలికేసిన తాడును లాగుతూ మరో చేత్తో ఎద్దును పట్టుకొని గుండెల నిండా శక్తిని కూడదీసుకొని బలమంతా వేసి ముందుకు నెట్టాడు. ఒక్కసారిగా కాలిని గింజుకుంటూ దబేలుమని కింద పడింది బండెద్దు. ఒక్కసారిగా హోరుమని కేకలు. తండ్రి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పెద్దారెడ్డి ఎద్దునే పడేసిన మునగాడ్రా మా పీర్సాబ్, ఊరంతా గొప్పగా చెప్పుకుంది. సుమారు 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు కదలాడింది. కంటిపొరపై తచ్చాడిన తడిని తుడుచుకుంటుండగా, ఏం బా సాయిబు, ఈడ కూర్చున్నావు? రోడ్డున వెళ్తున్న మల్లయ్య బైక్ ఆపి ప్రశ్నించాడు. ఊరికినే రా, వచ్చి కూర్చో. సీట్లో నుంచి కాస్త ముందుకు జరిగాడు. లేదులేయ్యా, ఇది ఉందిగా అన్నాడు పీర్సాబు తన సైకిల్ని చూపిస్తూ. ఈ ఎదురుగాలికి సైకిల్లో ఎప్పుడొస్తావబ్బా? పిల్లోడు రాని రోజు పనికి పోకపోతేనేమి? జాలి చూపించాడు మల్లయ్య. కష్టం చిన్నప్పటినుంచి అలవాటైందిలే అయ్యా, ఎంతలో వస్తా? గసన మింగేస్తూ జవాబిచ్చాడు. మల్లయ్య బైక్ స్టార్ట్ చేశాడు. మాయటేలా ఎద్దుల్ని పట్టుకొస్తా, ఇంటికాడ ఉండబ్బా అంటూ బదులైనా వినకుండా ముందుకు కదిలాడు మల్లయ్య. ఆ మాట వింటూనే పీర్సాబ్ ముఖం మాడిపోయింది. అన్నట్టుగానే మాయటాల మల్లయ్య ఎద్దులు పట్టుకొస్తే ఏం చెయ్యాలి? తలుచుకుంటేనే గుండె గుబేల్మంది పీర్సాబ్కి. పని చేయలేనని చెప్పాలా, జరిగిన నిజం కక్కాలా? రెండింట్లో ఏం జరిగినా నష్టమే. 2 కన్నుల్లో ఏ ఒక్కటి దెబ్బతిన్నా పూర్తి దేహానికి అవిటిమచ్చేనని తెలుసు. చూస్తుండగానే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి. పీర్సాబ్ మనసుపై కమ్ముకొస్తున్న ఆలోచనల్లాగే పెద్దగా శ్వాస తీసుకుంటూ తలెత్తి చూశాడు. చెట్ల కొమ్మలపై రకరకాల పక్షులు సేద తీరుతున్నాయి. కొమ్మల సందుల్లో కొన్ని గూళ్ళు అందంగా పెనవేసుకున్నాయి. చెట్టు మొదలేమో పురుగు పట్టి దెబ్బతింటూ వస్తుంది. గాలివానకు చెట్టు పడిపోతే పాపం పక్షుల పరిస్థితేంటో జాలిగా వాటి వంకే చూస్తూ పైకి లేచాడు పీర్సాబ్. ఇంకాసేపు ఆగితే వర్షం పడేలా ఉందనుకొని సైకిల్ తీశాడు. మొదట్నుంచే కాళ్ళు వేగంగా ఆడిస్తున్నాడు. సైకిల్ చక్రాలు జోరుగా తిరుగుతున్నాయి. మిట్ట దాటింది. ఊరికి వెళ్లేదాకా ఇక అంతా పల్లమే. తలకు చుట్టిన తుండుగుడ్డ జోరుగాలికి వదిలై భుజంపై పడింది. ఉరుములు మెరుపులతో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. పిడుగుపోటుకు ఆకాశం గర్జిస్తోంది. చూస్తుండగానే మబ్బులకు నెప్పులు మొదలయ్యాయి. బరువాపుకోలేక విడిపోతున్నాయి. ఒక వారగా కాదు, ఏకధాటిగా జలధారగా కుప్పించి దూకుతున్నాయి. పీర్సాబ్ నిండుగా తడిచిపోయాడు. ఇల్లొచ్చేసరికి ఒళ్లంతా వణుకు పుట్టింది. కాసేపు ఎక్కడైనా ఆగుంటే ఏం పోతాంది? భార్య చిటపటలాడుతోంది. సరిగ్గా కూర్చో అంటూ టవల్తో తల తుడుస్తోంది. పిల్లోడు రియాజుకి చెప్పింటే ఏమి, వదిలిపెట్టిపోయేవాడు కదా వారిస్తోంది. అతని నోటి వెంట ఒక్క మాట రాలేదు. పీర్సాబ్ ఒళ్లంతా ఆరినా కళ్ళింకా తడిగానే ఉన్నాయి. ఇందాక ఫాతిమా ఫోన్ చేసింది. పాపకు నగలు చేయించడానికి టౌన్కెళ్ళినారంట. రేత్రి వాళ్ళ హుండీ డబ్బులు ఎంచుంటే 3 లక్షలున్నాయంటయ్యా. గడగడమని వాగుతానే ఉంది. ఊ కొడుతున్నాడు పీర్సాబ్. మనవరాలి కోసం మనం దాచిన ఈ డబ్బులు ఎంచబ్బా, ఎన్నున్నాయో? బీరువాల దాచిపెట్టిన హుండీని పట్టుకొచ్చిందామె. తల తుడిచిన చేతులు తడిగా ఉండడంతో హుండీ జారిపడింది. ఫ్యాన్ గాలికి పచ్చని నోట్లన్నీ చెల్లా చెదురయ్యాయి. వర్షానికి బండలు తడిగా ఉన్నాయి. యాడ తడిసిపోతాయో ఏమోనని
నోట్లు ఏరుకుంటూ గేటుకాడికొచ్చిందామె. ఎప్పుడొచ్చాడో ఏమో, మనవడు రియాజ్ గేటు నానుకుని నిలబడి ఉన్నాడు. నువ్వెప్పుడొచ్చినావబ్బీ? రా లోపలికి రా పిలిచింది. ఆ నాని లోనికొచ్చాడు. భుజానున్న లాలాల్ సంచిని కింద పెడుతున్న రియాజ్ని కళ్ళింతగా చేసి చూస్తోంది. మీ తాత సంచి మర్చిపోయి రావటం ఇదే మొదటిసారబ్బీ. ఏమయ్యో, ఎప్పుడూ లేంది ఈరోజు నోరెళ్లబెట్టి చూసిందామె. పీర్సాబు మెల్లగా సోఫాలో నుంచి లేచి మూలనున్న గుదికట్టెను తీసుకున్నాడు. ఇది వట్టి కట్టె మాత్రమే కాదబ్బీ, ఈ మట్టి మనిషి జీవితాన్ని నిటారుగా నిలబెట్టడానికి మా నాయనిచ్చిన వరమిది. ఇక నువ్వేం చేస్తావో ఏమో అంటూ కిందనున్న లాలాల్ సంచిని, మూలనున్న గుదికట్టెను రియాజ్ చేతికిచ్చాడు. ఇంకో మాట, కోట్లిచ్చినా పొద్దుపోయినాక మూగజీవిని కింద పడేయొద్దు. పని నేర్పించేటప్పుడు మా నాయన చెప్పిన మాటేది. ఇప్పటికీ నేనా మాట మీదున్నా. కళ్ళు తుడుచుకుంటూ బయట ఇంటి గుమ్మాని కానుకుని ఉన్న బండలపై కూర్చున్నాడు. బయట వాన వెలిసింది. రియాజ్ కళ్ళల్లో ఇప్పుడే మొదలైంది.